బృహదారణ్యకోపనిషద్ ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్ 26. ఈ దృష్ట అదృష్ట ఫలాలు జ్ఞానానికి ఎలా వర్తిస్తాయి? జ్ఞానం అజ్ఞాన నివృత్తి చేస్తుంది, అది దృష్ట ఫలం. అజ్ఞాన నివృత్తిని దృష్ట ఫలంగా అభివర్ణించగలిగినప్పుడు దాన్ని అదృష్ట ఫలంగా చెప్పడం ఎందుకు? పూర్వపక్షి చేసిన 8వ వాదన ఏమిటి? పూర్వపక్షి తక్కిన కర్మలకు నిత్య కర్మలు భిన్నంగా ఉంటాయి కాబట్టి నిత్య కర్మల ఫలం కూడా భిన్నంగా ఉండాలి. నిత్య కర్మలు నిత్యం కాబట్టి ఫలం కూడా నిత్యంగానే ఉండాలి అంటాడు. నిజమే కదా, ఫలం భిన్నంగా ఉండాలి కాబట్టి ఫలం మోక్షం అవ్వచ్చు కదా. నిత్య కర్మలో 2 పదాలున్నాయి. మీరు నిత్యం పదం చూస్తున్నారు, కానీ కర్మ పదం చూడాలి. నిత్య కర్మ కూడా కర్మే కాబట్టి కర్మలకు వచ్చే ఫలమే వీటికి కూడా రావాలి. పూర్వపక్షి చేసిన 9వ వాదన ఏమిటి? నిత్య కర్మ కూడా కర్మే కాదనం, కానీ తక్కిన కర్మల నిబంధనలు వేరు, వీటి నిబంధనలు వేరు. దానికి శంకర్ల వారి జవాబు ఏమిటి? నిత్య కర్మకు ఫలం వేరుగా ఉండాలి నిజమే, కానీ ఏ కర్మ చేసినా వచ్చే ఆప్తి ఉత్పత్తులే రావాలి. అవి ఇంకా ఎక్కువగా వస్తాయి అంతే. పూర్వపక్షి చేసిన 10వ వాదన ఏమిటి? పరిచ్ఛిన్న ఫలాలన్నీ తక్కిన కర్మలకే సరిపోతాయి, నిత్య కర్మకు ఏవీ మిగల్లేదు. పారిశేష న్యాయం ప్రకారం మిగిలిన మోక్ష ఫలాన్ని నిత్య కర్మకు అన్వయించాలి. పారిశేష న్యాయం అంటే ఏమిటి? ఒక గదిలో 4 ఉన్నప్పుడు వారిలో ఎవరు ఆ గదిలోని ఫ్యానుని ఆపారో తెలుసుకోవాలంటే 3 అడిగితే చాలు. వారు ఆపకపోతే మిగిలిన అతను ఆపి ఉంటాడు. మరి పారిశేష న్యాయం నిత్య కర్మకు వర్తిస్తుందా? వర్తించదు. కర్మ ఫలాలు అనంతం. అనంతంగా ఉన్న చోట పారిశేష న్యాయం కుదరదు. పూర్వపక్షి ఆఖరి వాదన ఏమిటి? నిత్యకర్మ మోక్షాన్ని ఇవ్వకపోతే కర్మ ఉపాసన సముచ్చయం ఇవ్వవచ్చు కదా అంటాడు అతను. దానికి శంకర్ల వారి జవాబు ఏమిటి? శంకర్ల వారు 1 కాదు 4 జవాబులతో సముచ్చయాన్ని ఖండిస్తారు. శంకర్ల వారి మొదటి జవాబు ఏమిటి? కర్మ ఉపాసనల సముచ్చయం చేస్తే మోక్షం వస్తుందని శృతిలో ఎక్కడా చెప్పలేదు. శంకర్ల వారి రెండో జవాబు ఏమిటి? శృతిలో చెప్పకపోగా శృతి కర్మ వల్ల పితృలోకం, విద్య వల్ల దేవలోకం పొందుతారని ఫలాలు చెప్పేసింది. శంకర్ వారి మూడో జవాబు ఏమిటి? మోక్షం ఉత్పత్తి చెందేది కాదు, అది సిద్ధ వస్తువు. శంకర్ల వారి 4వ జవాబు ఏమిటి? ఉపాసన కలపటం వల్ల ఫలం అధికంగా ఉంటుంది నిజమే, కానీ అది కూడా కర్మఫల పరిధిలోకే వస్తుంది అంటారు. ఈ భాష్యం సారాంశం ఏమిటి? కర్మ వల్ల మోక్షం రాదు, కర్మ ఉపాసనల సముచ్చయం వల్ల కూడా మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది.